అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి నైట్ డిన్నర్లోకి వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నానండి మా హస్బెండ్ కోసం అని చెప్పి. ముందుగా మనం వెజ్జెస్ అన్నిటిని కూడా నీట్గా సాల్ట్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఉప్మా చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. నేను 3 పూటలు ఉప్మా పెట్టినా కూడా అదే తింటానండి. అంత ఇష్టం, అంత హెల్తీ కూడా ఇది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఇలా వెజ్జెస్తో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో తగినంత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే కొంచెం మనం అడుగంటకుండా ఇక్కడ తగినంత ఆయిల్ వేస్తున్నాను నేను. చాలా తక్కువ ఆయిల్, చూసారు కదా ఎంత తక్కువ ఆయిల్ వేసాను. అంత తక్కువ ఆయిల్, ఇంకా అది కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు. అయితే ఆయిల్ వేసుకొని తర్వాత పోపులో నేను ఇక్కడ కొంచెం గ్రౌండ్ నట్స్, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు ఇవి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు అవి కూడా కొంచెం వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనూ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఆనియన్ అనేది మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను లాట్ ఆఫ్ వెజ్జెస్ యాడ్ చేస్తున్నాను. ఇందులో స్వీట్ కార్న్ ముందుగా మనం పచ్చిదే కొంచెం తగినంత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే. ఆ తర్వాత 1 క్యారెట్ తీసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే వేసుకుంటున్నాను. అలాగే మనము తగినంత ఇక్కడ ఏమంటారు బీన్స్ నేను తీసుకున్న, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే ఒక 2 దొండకాయలు కూడా తీసుకున్నాను. ఇక్కడ లాట్ ఆఫ్ వెజ్జెస్ అని చెప్పాను కదా ముందే మీకు ఎన్ని వెజ్జెస్ కావాలంటే అన్ని వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి ప్రోటీన్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఇక్కడ నేను చాలా వెజ్జెస్ని యాడ్ చేసుకున్నాను, అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఆ తర్వాత ఒక టమాటో, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నానండి. మొత్తంగా అవన్నీ కూడా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను స్టీల్ పాత్రలో చేస్తున్నా కదా, అందుకే అడుగంటకుండా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ ముందుగా మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తంగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మూత తెరిచి చూసినట్లయితే మనకి ఇక్కడ కొంచెం వెజ్జెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. చూసారు కదా, కొంచెం సాఫ్ట్గా మనకి పచ్చివాసన, రా స్మెల్ అంతా కూడా వెళ్ళిపోయి మంచిగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను 1:3 రేషియో తీసుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ 1:2 తీసుకోవాలి, కాకపోతే వెజ్జెస్ యాడ్ చేసుకున్నా కాబట్టి కొంచెం మనకు సాఫ్ట్గా అవ్వడానికి నైట్ టైం డిన్నర్లోకి అని చెప్పాను కదా, అందుకని కొంచెం సాఫ్ట్గా ఉండాలని చెప్పి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో 1:3 రేషియో తీసుకుంటున్నాను అనమాట. అంటే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే వెజ్జెస్ కూడా కొంచెం ఆ వాటర్ కంటెంట్లోనే మంచిగా ఉడికిపోతాయి అని చెప్పి 1:3 రేషియో తీసుకున్నానండి. రవ్వ అయితే 1:2 తీసుకోవాలి. సో ఇక్కడ నేను యూస్ చేసే రవ్వ ఏంటంటే లక్ష్మీ రవ్వ అని చెప్పి లోకల్ బ్రాండ్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మన రెగ్యులర్ ఉప్మా కంటే కూడా ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. మేము కర్నూలు వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకుంటాను. అయితే ఇక్కడ మూత పెట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకు మంచిగా ఉడికిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా బబుల్స్ వచ్చేటప్పుడు మనం సిమ్లో చేసేసుకొని ఆ తర్వాత 1:2 రేషియో తీసుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ 1:3 రేషియో వాటర్ చెప్పాను కదా మీకు. అయితే ఇక్కడ నేను చిన్న గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. అదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మంచిగా రవ్వ అంతా కూడా వేసిన తర్వాత గంటెతోనే కలుపుతూ మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మంచిగా కుక్ అవుతుంది. ఉప్మా అనేది చాలా టేస్టీగా, సాఫ్టీగా, జ్యూసీగా ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా వంట చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లో 5-10 మినిట్స్లో అయిపోయే ఉప్మా చాలా హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా కూడా మంచిగా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
భలే ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అసలు నాకు చూస్తూనే ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాను. చూసారు కదా, మధ్యలో మధ్యలో మనం మూత తెరిచి చూసి కలుపుకున్నట్లయితే ఇందాక ఎంత వాటర్ ఉండింది, ఇప్పుడు వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయింది అనమాట. మంచిగా కుక్ అయిపోయింది. ఇదంతా కూడా ఉప్మా అనేది కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. నేను అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ పెడుతున్నాను.